నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఇక లేట్ ఎందుకు, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ వచ్చినట్టే వచ్చి మళ్ళీ వాయిదా పడింది. 5 సంవత్సరాల నుండి షూటింగ్ జరుపుకుంటున్న తీరా రిలీజ్ టైం దగ్గర పడిన తర్వాత ఇంకా బ్యాలెన్స్ వర్క్ ఉందని సినిమాని వాయిదా వేశారు. 85%కి పైగానే డూప్తో లాగించారు. మామూలుగా ఈ సినిమా షూటింగ్ 2020లో స్టార్ట్ అయింది. ఈ 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ సంవత్సరానికి ఒక 10 రోజులు డేట్స్ ఇచ్చినా ఈ సినిమా ఎప్పుడో కంప్లీట్ అయి సినిమా రిలీజ్ అయి ఓటీటీ కూడా వచ్చిండేది. అది చేయకుండా ఈ సినిమాని ఆపాలని చూశారు, కుట్ర చేశారని ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. మామూలుగా మొదటి నుంచే ఈ సినిమా పైన హైప్ లేదు. దానికి తోడు ఏళ్ల తరబడి ఈ సినిమా షూటింగ్ చేయడం, ఇప్పటికే 10 సార్లకి పైగా వాయిదా పడడంతో ఈ సినిమా పైన ఉన్న కాస్తో కూస్తో హైప్ కూడా పోయింది. దానికి ఎవడేం చేస్తాడు? అయితే సీసీ వర్క్ పెండింగ్ ఉందని, బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నామని పైకి కలరింగ్ ఇస్తున్నారు. కానీ అసలు విషయం వేరే ఉంది. ఈ సినిమా షూటింగ్ బాగా డిలే కావడంతో ఈ సినిమా బడ్జెట్ ఎప్పుడో దాటిపోయింది. చేసిన అప్పులకి వడ్డీ భారంగా మారింది. ఈ మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి ఈ సినిమా రైట్స్ పైన ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తున్నారు నిర్మాతలు. అసలే హైప్ లేని సినిమా పైన అంత రేట్స్ పెట్టడానికి బయ్యర్లకి ధైర్యం చాలట్లేదు. అదిగాక పవన్ కళ్యాణ్కి అంత మార్కెట్ లేదు. పవన్కి ఇప్పటి వరకు 100 కోట్ల షేర్ మూవీ ఒక్కటి కూడా లేదు. 250 కోట్ల బడ్జెట్ అంటే పవన్ కళ్యాణ్ 3 సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్ కంటే ఎక్కువే. ప్రజెంట్ అయిన ఫామ్లో కూడా లేడు. రాజకీయాలని సినిమాలని లింకప్ చేయడంతో ఫ్యాన్స్ వర్గాలుగా విడిపోయారు. మెగా హీరోలకి కనీసం డే 1 కలెక్షన్స్ కూడా రావడం చాలా కష్టంగా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ సినిమాని కొనడానికి బయ్యర్లు ముందుకు రాలేదు. దీనికి తోడు బిజినెస్ కాకముందే ఓవర్సీస్లో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేశారు. అసలు ఈ సినిమా ఉందన్న విషయం కానీ, ఈ సినిమా రిలీజ్కి వచ్చిందన్న విషయం కానీ ఎవ్వరికీ తెలియదు. తెలిసిన అతి కొద్ది మందికి కూడా ఈ సినిమా పైన ఇంట్రెస్ట్ లేదు. అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేసి 2-3 వారాలు దాటినా సరే కనీసం $1,00,000 కూడా రాబట్టలేకపోయింది. బేసిక్గా స్టార్ హీరోల సినిమాలకి ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో 2-3 వారాలకి ముందే $1 మిలియన్, $2 మిలియన్ వస్తూ ఉంటాయి. కల్కి, దేవరా, పుష్ప 2 సినిమాలు అవలీలగా 1 మిలియన్ మార్క్ని క్రాస్ చేశాయి. కానీ హరిహర వీరమల్లు మూవీ $1,00,000 కలెక్ట్ చేయడానికి కూడా నానా తంటాలు పడింది. చివరికి ఆపసోపాలు పడి $70,000 మాత్రమే కలెక్ట్ చేసింది. ఇది చూసిన బయ్యర్లకి గుండెలు జారాయి. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత చుక్కలు కనిపిస్తాయి. అందుకనే సినిమాని కొనడానికి ఏ బయ్యర్ కూడా ముందుకు రాలేదు. దాంతో ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా పైన హైప్ని పెంచుకొని ఎక్కువ రేట్లకు అమ్ముదాం అనుకున్నారు. అసలే అమ్ముడు పోవడం లేదంటే ఇంకా ఎక్కువ రేట్లు కావాలంట కామెడీగా. ఇక ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. అయితే విఎఫ్ఎక్స్ అండ్ సీజీ కంపెనీలు ఫైనల్ అమౌంట్ సెటిల్ చేయందే ఈ సినిమా ఫైనల్ కాపీ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పాయి. ఫైనల్ అమౌంట్ సెటిల్ చేయడానికి సినిమాకి బిజినెస్ జరగలేదు. అప్పు తెద్దామంటే ఇప్పటికీ 250 కోట్లకి పైగా బడ్జెట్ అయింది. దానిలో చాలా వరకు అప్పు. దాంతో ఎటు తేల్చుకోలేక ఈ సినిమాని వాయిదా వేశారు. ఎప్పుడు రిలీజ్ అన్నది వాళ్ళకే తెలియదు. ఇప్పటికీ క్లారిటీ లేదు. అయితే బిజినెస్ జరగక వాయిదా పడ్డ సినిమా ఇదే కాదు, ఇంకోటి కూడా ఉంది. అదే విశ్వంవర. అసలు ఈ సినిమా ఊసే లేదు ఎక్కడ. బింబిసార మూవీ హిట్ అయిందని వశిష్ఠని అడిగి మరీ తనతో సినిమా చేయించుకున్నాడు చిరంజీవి. అయితే వశిష్ఠ చేతిలో చిరంజీవి ఇరుక్కుపోయాడా, లేదంటే చిరంజీవి చేతిలో వశిష్ఠే ఇరుక్కుపోయాడో తెలియదు. సినిమా ఇటు కంప్లీట్ కాలేదు, అటు ట్రోలింగ్కి గురైంది. ఈ సినిమా బడ్జెట్ కూడా ఎప్పుడో దాటిపోయింది. చిరంజీవి మార్కెట్కి మించి ఖర్చు పెట్టారు మేకర్స్. ఈ మధ్యకాలంలో చిరంజీవి సినిమాలకి అంతగా డిమాండ్ లేదు. ఆయన రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి చిరంజీవికి ఒక హిట్ కూడా లేదు. వాల్తేరు వీరయ్య మూవీ హిట్ అయినా దాని మేజర్ క్రెడిట్ రవితేజ్ తీసుకున్నాడు. అయితే ఈ విశ్వంబర సినిమాకి మొదట్లో మంచిగానే హైప్ ఉండేది. అంటే చిరంజీవి సినిమాలకు అంతగా డిమాండ్ లేకపోయినా, చిరంజీవి ఫామ్లో లేకపోయినా బింబిసార మూవీ హిట్ అవ్వడంతో వశిష్ఠ పైన నమ్మకం ఉండేది ఆడియన్స్కి అండ్ బయ్యర్స్కి. అయితే అదే ఊపులో ఈ సినిమాకి బిజినెస్ జరుపుకుని ఉంటే పోయేది. కానీ ఈ సినిమాని ఎక్కువ రేట్స్కి అమ్మాలనే కక్కుర్తితో టీజర్ రిలీజ్ చేశారు. అంటే టీజర్ చూపించి ఈ సినిమాని ఎక్కువ రేట్లకు అమ్ముదామని ప్లాన్ వేశారు. అది కాస్త బెడిసి కొట్టింది. ఈ సినిమా మొత్తం ట్రోలింగ్ స్టఫ్గా మారిపోయింది. ట్రోలింగ్లో ఆదిపురుషుని ఎప్పుడో బీట్ చేసింది. టీజర్ ఆ రేంజ్లో ఉంది. మరి టీజర్కి వచ్చిన రెస్పాన్స్ని చూసి ఈ సినిమాని కొనడానికి బయ్యర్లు ఎవరూ ముందుకు రాలేదు. థియేట్రికల్ బిజినెసే కాదు, ఓటీటీ డిజిటల్ రైట్స్ కూడా అమ్ముడుపోలేదు. దాంతో సినిమాకి విఎఫ్ఎక్స్ పెండింగ్ వర్క్ ఉందని సినిమాని వాయిదా వేశారు. ఇప్పటి వరకు అతి గతి లేదు. ఈ హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడినా నిర్మాతనో దర్శకుడో మీడియా ముందుకు వచ్చి సినిమా విశేషాలు చెప్తున్నారు, ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు. కానీ విశ్వంవర ఊసే లేదు. హరిహర వీరమల్లు, విశ్వంవర ఈ 2 సినిమాలు కూడా భారీ బడ్జెట్తో రూపొంది ఆ హీరోలకి అంత మార్కెట్ లేక బిజినెస్ జరగక వాయిదా పడ్డ సినిమాలు ఇవి. అయితే తెలుగు సినిమా చరిత్రలో ఇలా రిలీజ్కి ముందే
బిజినెస్ జరగక వాయిదా పడ్డ సినిమాలు ఇవి 2 మాత్రమే. చూద్దాం మరి సినిమాలు రిలీజ్ అవుతాయో లేదంటే ఓటీటీకి ఫిక్స్ అవుతాయో. మరి ఈ విశ్వంబర, హరిహర వీరమల్లు ఈ సినిమాలు వాయిదా పడడం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూశారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొస్తాను. అంతవరకు సెలవు.